ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు 5వ రోజు కొనసాగుతున్నాయి. అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుండగా వ్యూహాత్మక ప్రాంతాలపై టెహ్రాన్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ యుద్ధ కాల సైనిక దళ అధిపతి అలీ షద్మానీ మృతి చెందారు. అటు ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. టెహ్రాన్లోని 3,30,000 మంది వెంటనే ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న పరస్పర దాడుల్లో 5వ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ కీలక సైనికాధికారిని ఇజ్రాయెల్ హతమార్చగా ఆ దేశ గూఢాచార సంస్థ మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై టెహ్రాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ చేసిన భీకర దాడిలో ఇరాన్ యుద్ధకాల సైనిక దళాల అధిపతి అలీ షాద్మానీ మరణించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్లలో ఒకరైన అలీ షాద్మానీ సుప్రీం లీడర్ ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన సైనిక సలహాదారుడిగా ఉండేవారు. ఆపరేషన్ రైజింగ్ లైన్ చేపట్టిన తొలి రోజే ఇరాన్ సైన్యాధిపతి మహమ్మద్ బాఘేరీ, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామీతో పాటు వార్ టైమ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఘోలం అలీ రషీద్ చనిపోయారు. శుక్రవారం అలీ రషీద్ స్థానంలో షాద్మానీని సుప్రీం లీడర్గా నియమించారు. ఈ నేపథ్యంలో మధ్య టెహ్రాన్లో షాద్మానీ ఉన్నట్లు ఇజ్రాయెల్కు ఖచ్చితమైన నిఘా సమాచారం వెళ్లింది. వెంటనే షాద్మానీ లక్ష్యంగా ఇజ్రాయెల్ వాయుసేన దాడులకు దిగి ఆయనను హతమార్చింది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్కు చెందిన 2 F-14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. నిన్న జరిపిన దాడుల్లో ఇరాన్ ప్రత్యేక ఎలైట్ దళం ఖుద్స్ ఫోర్స్కు చెందిన 10 కమాండ్ సెంటర్లు నాశనమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అటు ప్రతీకారంగా భారీగా క్షిపణులతో టెల్ అవీవ్ సహా ఇతర నగరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడికి పాల్పడింది. అత్యంత ఖచ్చితత్వంతో మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అంతేకాకుండా గ్లిలాట్లోని ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ పైన క్షిపణి ప్రయోగించినట్లు తెలిపింది. ఇరాన్ ఈ ఉదయం నుంచి 30కి పైగా క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. అందులో చాలా వాటిని ధ్వంసం చేసినట్లు పేర్కొంది. కొన్ని మాత్రం తమ భూభాగాలపై పడినట్లు వెల్లడించింది. శాంతి చర్చలు జరిపేందుకు అమెరికాను ఖతార్, సౌదీ, ఒమన్లు సంప్రదించాలని ఇరాన్ కోరినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అటు ఇజ్రాయెల్ దాడులను ఖండించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అర్బాస్ అరాగ్జీ ఐరోపా దేశాలను కోరారు. టెహ్రాన్లోని 3,30,000 మంది వెంటనే ఆ ప్రాంతాలను ఖాళీ చెయ్యాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ పౌరులు టెహ్రాన్ను తక్షణమే వదిలి వెళ్లిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన వేళ ఇజ్రాయెల్ హెచ్చరికలు మరిన్ని భయాలు రేకెత్తిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలోని పెద్ద నగరాల్లో ఒకటైన టెహ్రాన్లో 1,000,000 మంది దాకా ఉండగా ఇజ్రాయెల్ దాడుల్లో 3.5 లక్షల మందిపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతలు పతాక స్థాయి చేరుతున్న వేళ పశ్చిమాసియా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియాలోని పలు దేశాల్లో గగనతలాలపై ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్ భారీ క్షిపణి దాడులకు పాల్పడుతూ ఉండడంతో ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. లెబనాన్, జోర్డాన్, ఇరాక్లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్ట్లు మూతపడటంతో వేలాది ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10,000కు పైగా ప్రయాణికులు పశ్చిమాసియా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్ తమ బెన్ గురియన్ విమానాశ్రయాన్ని మూసివేయగా 50,000 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రయాణికులు విదేశాలలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.